బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రభావం మన రాజకీయాల మీద ఎలా ఉంటుంది? ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిచిందనుకోండి ఒక లెక్క, అలా కాకుండా ఆర్జేడీ గనక బీహార్లో విజయం సాధిస్తే కూటమి ఈక్వేషన్ ఎలా మారేందుకు అవకాశం ఉంటుంది? రకరకాల అంచనాలు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. పైగా మన నాయకులు కొంతమంది బీహార్ వెళ్ళి మేము అక్కడ ప్రచారం చేసి చక్రం తిప్పాము అని ఇమేజ్ అట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు కదా. మరి ఇలాంటి ఈక్వేషన్స్ అన్నిటి మధ్య బీహార్లో ఎలాంటి ఫలితం రాబోతోందో అనే దాంతో పాటు అసలు బీహార్ ఏ అంశాల ఆధారంగా ఏ ఎజెండా బేస్డ్గా తీర్పిస్తుందో ఒకసారి చూద్దామా? అంటే అక్కడ ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది అనేది చూస్తే మనకి కొంత షాకింగ్ గాను అంతకు మించి సర్ప్రైజింగ్ గాను ఉంటుంది. మన పార్టీలు ఏపీ లాంటి చోట్ల ఏం మాట్లాడితే బీహార్ లాంటి చోట్ల ఏం చెబుతాయి అని కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. బీహార్లో దాదాపు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ లాంటి నాయకుడు మళ్ళీ గెలిస్తే 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను 5 साल में हम लोग 1 करोड़ युवाओं को सरकारी नौकरी అని చెప్పడం నిజంగా రాజకీయ దివాళా కోరుతనం అనిపించుకుంటోంది అని నేను ఇంతకు ముందు చెప్పా కదా. ఎందుకంటే వచ్చే 5 ఏళ్లలోనే 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను అంటే గత 20 ఏళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి? ఎంత అభివృద్ధి చేసి ఉండాలి? అంటే ఇప్పటి వరకు ఏం చేయలేదు అని ఆయన ఒప్పుకున్నట్ట చెప్పుకున్నట్ట దాని అర్థం అని నేను ఇంతకు ముందు అడిగాను కదా. ఇలాంటి వాటితో పాటు ఇంకా చాలా చిత్ర విచిత్రాలు బీహార్ అసెంబ్లీలో ఎజెండాగా జనం ముందుకు వచ్చినాయి. ఆర్జేడీ మహాగఠబంధన్ ఏం చెప్పిందో, నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి ఏం ప్రామిసులు చేసిందో, అలాగే కొత్తగా పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ పైకి చెప్పే నీతులు ఎలా ఉంటాయి, జనం ముందుకు వచ్చే రీతులు ఏమాత్రం ప్రభావం చూపించాయి అక్కడ అనేవి 1 by 1 చూద్దామా? ముందు ఆర్జేడీ వంతు. ఆర్జేడీ ఎజెండాలో అసలు ప్రధానమైన హైలైట్స్ ఏంటో 1 by 1 చూద్దాం. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆర్జేడీ మహాగఠబంధన్ ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్ల కిందట ఇలాంటి మాట ప్రామిస్ వినపడింది ఎన్నికల్లో. ఆ తర్వాత వఫ్త్ చట్టం ఇంప్లిమెంట్ కాకుండా బీహార్లో అడ్డుపడుతుందట ఆర్జేడీ అధికారంలోకి వస్తే గనక. ఎందుకంటే ముస్లిం ఓటు కీలకం కాబట్టి ఆర్జేడీకి ఇలాంటి హామీని తీసుకొచ్చింది. బీజేపీతో ప్రత్యక్షంగా ఢీ కొడుతుంది కాబట్టి ముస్లిం ఓటే కీలకం కాబట్టి ఆర్జేడీ అక్కడ ఇలాంటి హామీ ఇచ్చింది. ఇక రీఇంట్రొడక్షన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అంటే ఉద్యోగులకి పాత పెన్షన్ స్కీమే ఇస్తాము, కేంద్రం తెచ్చిన కొత్త పెన్షన్ విధానాన్ని మేము రద్దు చేస్తాము బీహార్లో అని చెప్తా ఉంది. ఇది కూడా 2019 ఎన్నికల్లో ఏపీలో వినిపించిన హామీలాగా అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత జాబ్స్ ఫర్ జీవికా దీదీస్ విత్ 30,000 యాజ్ శాలరీ, అంటే ఇవి మహిళా సాధికార సంఘాల్లో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి నెలకి 30,000 జీతాలు ఇస్తాము అని కూడా ఆర్జేడీ కూటమి ప్రామిస్ చేసింది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లోట 30% ఫర్ ఎంబీసీస్, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అలాగే 20% ఎస్సీలకి రిజర్వ్ చేస్తారట. ఇలాంటి సిమిలారిటీ హామీ తెలంగాణలో ఇప్పుడు చర్చలో ఉంది. ఆ తర్వాత మహిళలకి 2,500 నెలకిస్తారట మాయి బెహన్ యోజన కింద. మహిళలకి 2,500 ఇస్తామన్న హామీ చూస్తే ఏపీలో ఆడబిడ్డ నిధి అని ఇచ్చిన హామీ గుర్తొస్తుంది మనకి. ఆ హామీకి ఇప్పటివరకు అతిగతి లేకపోవడం చూస్తూ ఉన్నాం కదా. బీహార్లో కూడా ఇలాంటి హామీని అక్కడ కాంగ్రెస్ కూటమి ఇచ్చింది ఇప్పుడు. ఆ తర్వాత ఎన్డీఏ ఏం హామీలు ఇచ్చిందో 1 by 1 చూద్దాం. ఇదిగో ఇవి ఎన్డీఏ ఇచ్చిన హామీ. స్కిల్ సెన్సెస్ తీస్తారట, 1 crore గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారట. స్కిల్ సెన్సెస్ అంటే 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారు. ఏడాదిన్నర అయింది ఇప్పటివరకు. మరి ఆ స్కిల్ సెన్సెస్ ఎక్కడ మొదలు పెట్టారో ఏం జరుగుతుందో తెలియదు మరి. అలాగే 1 కోటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తారట. అమ్మో, ఆ గవర్నమెంట్ సైజ్ ఎంత ఉంటుందో! 1 కోటి ఉద్యోగాలు ఏకబిగిన ఇస్తారంటే మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు అధికారంలో ఉండి నితీష్ కుమార్ మరి. ఆ తర్వాత ఏబీసీలకి 10 లక్షల అసిస్టెన్స్ ఇస్తాము అని చెప్పడం చూస్తే తెలంగాణలో ఆ మధ్యన వచ్చిన దళిత బంధు పథకం గుర్తొస్తుంది. ఆ తర్వాత 125 యూనిట్ల ఫ్రీ కరెంట్, అంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ 50 lakh న్యూ హౌసెస్ అని కూడా ఎన్డీఏ చెప్తోంది. అంటే ఇది ఒక రకంగా జగనన్న కాలనీల పేరుతో జగన్ హయాంలో మ్యాసివ్ స్కేల్లో ఇళ్ల నిర్మాణం జరిగిన పరిస్థితిని గుర్తు చేస్తుంది ఒక రకంగా. ఆ తర్వాత 1 lakh crore టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్, అంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తేట 1,00,000 కోట్లతో పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తారట. మరి ఇప్పటివరకు ఎందుకు ప్రోత్సహించలేదో తెలీదు. అలాగే ఇది చూస్తే నాకు 2015 ఎన్నికల్లో కూడా మోడీ బీహార్కి 1,30,000 కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. మరి అది ఇచ్చారా? ఆ 1,30,000 కోట్లకి ఈ 1,00,000 కోట్ల అదనమా అనేది తెలియదు మరి.
ఆ తర్వాత మంత్లీ ఎయిడ్ ఫర్ 2000 టు ఎస్సీ స్టూడెంట్స్, అంటే ఎస్సీ విద్యార్థులకి నెలకి 2000 ఇచ్చేస్తారట. మన దగ్గర నిరుద్యోగ భృతి ఇస్తామని ఇదే కూటమి చెప్పింది కదా, మరి ఇప్పటి వరకు ఆ మాట ఎందుకు రాలా? బీహార్లో మాత్రం 2000 ఇస్తారట ఎస్సీ విద్యార్థులకి. ఆ తర్వాత మెట్రోస్ ఇన్ 4 cities, 7 ఎక్స్ప్రెస్ వేస్, 10 ఇండస్ట్రియల్ పార్కులు కడతారట. ఇండస్ట్రియల్ పార్కులు లాంటివి ఏపీలో కూడా హామీలు ఇచ్చారు. 7 ఎక్స్ప్రెస్ వేస్ అంటే వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంది, ఎందుకంటే 10కి పైగా ఎక్స్ప్రెస్ హైవేలు బీహార్ పక్కన ఉన్న యూపీలో యోగి ఆదిత్యనాథ్ హయాంలో కట్టారు. అంటే భారీ స్థాయిలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడము, పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి 1,00,000 కోట్లు కేటాయిస్తాము అని చెప్పి బీజేపీ జేడీయూ కూటమి ఓట్లు అడిగింది బీహార్లో. ఇక రాజకీయాలని ప్రక్షాళన చేసేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ళు ఎండనక వాననక చాలా వరకు తిరిగారు కదా ప్రశాంత్ కిషోర్. ఆయన ఇచ్చిన హామీలు ఏంటి అని తిరిగేస్తే ఆయన 3 ఏళ్ల రాజకీయంలో 3 ముక్కల్లో కనబడుతుంది మనకి. అవేంటో చూడండి. బీహార్లో మద్య నిషేధాన్ని ఎత్తేస్తాట. అబ్బా, ఎంత ప్రోగ్రెసివ్ ఐడియా ప్రశాంత్ కిషోర్ది కదా. తర్వాత వృద్ధాప్య పెన్షన్ 2000కి పెంచుతారట. అంటే ఇప్పుడు బీహార్లో వృద్ధాప్య పెన్షన్ 1100 ఉంది, దాన్ని 2000కి పెంచుతానంటున్నారు. ఆ తర్వాత అప్గ్రేడింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్కూళ్ళ విద్యా ప్రమాణాలు పెంచుతారు, అప్గ్రేడ్ చేస్తాను అనే భాష వాడడం చూస్తే 2009లో చిరంజీవి ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తుంది. చిరంజీవి కూడా అప్పట్లో అంటుండేవారు కదా, ప్రభుత్వ పథకాలని మరింత మెరుగ్గా సమర్థంగా అమలు చేస్తామని. మరి చిరంజీవి పార్టీకి వచ్చినట్టే ఆ మాత్రం ఉన్న రెస్పాన్స్ వస్తుందా ప్రశాంత్ కిషోర్కి? లేదంటే కనుక అది కూడా ఉండదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇవన్నీ చూస్తే బీహార్లో ఎజెండా ఎలా సెట్ చేయడానికి ట్రై చేసే పార్టీలు అని మనకు అర్థమవుతుంది. చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో చూసినా విన్నా హామీ ఇచ్చి అమలు చేయలేకపోతున్న అంశాలని అక్కడ ఎజెండాలో పెట్టారు అని కూడా మనకు తెలుస్తుంది కదా. ఆడబిడ్డ నిధి లాంటి హామీ అక్కడ ప్రస్తావనకు వచ్చింది. అలాగే ఇక్కడ నిరుద్యోగ భృతి అన్నారు, అతిగతి లేదు. అక్కడేమో దళిత విద్యార్థులకి 2000 ఇస్తాం నెలకే అని చెప్తూ ఉన్నారు. ఇదంతా చూస్తే ఒక్కటే అనిపిస్తుంది, ఈ దేశంలో ప్రాంతాలు వేరు, భాషలు వేరు, కులాల పేర్లు వేరు కావచ్చు, కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. ఎక్కడైనా కొత్త రంగేసుకుని కొత్త ముఖాలతో కొత్త స్లోగన్లతో మరో ప్రాంతంలో తిరుగుతుంది రాజకీయం, అంతే. ఓటర్లను బుట్లో పెట్టేందుకు ఎక్కడైనా ఇలాంటి హామీలే ఇస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టేది చెటకోపమే అని బీహార్ ఎన్నికల ప్రచార సరళిని చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి హామీల మధ్య, అన్నిటికీ మించి ఓట్ చోరీ ఎలిగేషన్స్ మధ్య బీహార్ ఎలాంటి తీర్పిస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిందనుకోండి, కేంద్రంలో ఇదే పొలిటికల్ ఈక్వేషన్ ఇంకొన్నాళ్ళు కొనసాగడం ఖాయం అయిపోతుంది. అలా కాకుండా ఆర్జేడీ కూటమి కనుక అధికారంలోకి వచ్చిందనుకోండి, ఈ ఇంపాక్ట్ పక్కనున్న బెంగాల్ మీద, ఆ తర్వాత యూపీ మీద కూడా, వచ్చే 2 ఏళ్లలో ఎలక్షన్ జరుగుతాయి కదా ఈ 2 రాష్ట్రాల్లో, వాటి మీద కూడా గట్టిగా పడుతుంది. అలాగే కేంద్రంలో రాజకీయం మారబోతోంది అనే ప్రచారానికి ఊపు తెస్తుంది ఆర్జేడీ గెలుపు. మరి అంతటి టర్న్ అరౌండ్ సాధ్యమేనా? బీహార్ ఎజెండా మీద, పొలిటికల్ సరళ మీద మీరైతే ఏమంటారు?